వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పద్మావతి నదిలో బస్సు పడిపోయింది. ఈద్ పండుగ జరుపుకొని ఢాకాకి తిరిగి వెళ్తూ ఉండగా డౌలతియా ఫెరీ ఘాట్ వద్ద నదిలో పడిపోయింది ఈ బస్సు. ప్రమాద సమయంలో ఈ బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 16 మంది జల సమాధయ్యారు. చాలా మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. 6 గంటల పాటు శ్రమిస్తే బస్సును క్రేన్ సాయంతో బయటకు తీయగలిగారు అధికారులు. స్థానిక సమాచారం ప్రకారం ఫెర్రీ ఎక్కే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఆ బస్సు నదిలో పడిపోయింది. ఫెర్రీ ఎక్కే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయింది. పద్మావతి నదిలో బస్సు పడిపోవడం జరిగింది. బంగ్లాదేశ్ పోలీస్, సైన్యం, కోస్ట్ గార్డు సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్ లో కూడా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు 16 మంది అయితే సజీవ దహనమయ్యారు. కొంతమంది ఈతొచ్చిన వాళ్ళైతే ఈదుకుంటూ కూడా పక్కకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక ఫెరీ ఎక్కుతున్న క్రమంలో కూడా బస్సు అదిపి తప్పి పద్మావతి నదిలో పడిపోయినట్లుగానైతే తెలుస్తోంది. পরে লাশ উঠে আসছে। ఇక అందరూ చూస్తూ ఉండగానే బస్సు అయితే నీళ్ళలో పడిపోవటం అయితే జరిగింది. అసలు ఈ అంశం గురించి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి భరత్ నుండి తెలుసుకుందాం. భరత్, బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఈ ఘోర బస్సు ప్రమాదం గురించిన డీటెయిల్స్ ఏంటంటే, పండుగ జరుపుకున్నటువంటి ఆనందాన్ని కనీసం ఆ కుటుంబాల్లో కాసేపు కూడా ఉండకుండా పోయింది. ఏదైతే బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈద్ పండుగ ముగించుకొని ఢాకాకి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో బస్సు పడవెక్కేటటువంటి సమయంలో పూర్తిగా కూడా బస్సు ఫుల్ గా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పడవ ఎక్కుతున్నటువంటి సమయంలో నదిలో పడిపోయినటువంటి పరిస్థితి. నదిలో పడుతున్నటువంటి సమయంలో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారంటూ కూడాను అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 16 మృతదేహాలు లభ్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సుమారు 6 గంటల పాటు శ్రమించి ఆ బస్సును బయటికి తీయడం అంటూ జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి కథనం ప్రకారం ఈ ఘటన సాయంత్రం 5:15 జరిగింది. అది కూడా ఏదైతే దౌలత్ దియా టెర్మినల్ వద్ద ఈ ఫెర్రీ ఎక్కుతున్నటువంటి సమయంలో బస్సు ఈ ప్రమాదానికి గురైనట్టుగా సమాచారం అందుతుంది. ప్రయాణికులతో ఫుల్ గా కూడా ఉన్నటువంటి బస్సు ఫెర్రీ ఎక్కుతున్నటువంటి సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా నదిలో పడిపోయినటువంటి పరిస్థితి. నదిలో పడిపోవడంతో 14 మంది జల సమాధి అవడం, 14 మంది మృతదేహాలు కూడా ఇప్పటికే లభ్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 40 మంది వరకు బస్సులో ఉన్నారని అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇంకా అధిక సంఖ్యలో ఉండే అవకాశం ఉందంటూ కూడా స్థానికుల పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గల్లంతైన వాళ్ళ కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీతో పాటుగా అక్కడ ఉండేటటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా కూడా గల్లంతైనటువంటి వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈద్ పండుగ ముగించుకొని ఢాకా వెళ్తున్నటువంటి సమయం, ఢాకా వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఫెర్రీ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఫెర్రీ ఎక్కే సమయంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కిందకి దించిన తర్వాత బస్సుని ఫెర్రీ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బస్సు డ్రైవర్ పూర్తిగా కూడా బస్సు ఫిల్ అయిన తర్వాత బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో ఫెర్రీ మీదకి వెళ్లడం, దాంతో పాటుగా నదిలో ఉండేటటువంటి ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫెర్రీ ఎక్కుతున్నటువంటి సమయంలో పూర్తిగా కూడా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం
తెలియకపోవడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పటికైతే మాత్రం 14 మంది అక్కడ మృతదేహాలు లభ్యమైనప్పటికీ కూడా మిగిలిన వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ బస్సుకు సంబంధించినంత వరకు కూడా 40 మంది ఉన్నారని అంచనా వేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడం, ఆహాగారాలు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా అరుపులు కేకలతో అంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఈ ఘటనతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఘటనా స్థలిలో ఉన్నటువంటి ఎవరైతే సహాయక చర్యలకు సంబంధించినంత వరకు అక్కడ ఉండేటటువంటి ఆర్మీతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఇప్పటికే రంగంలో దించినటువంటి అంటే ఎక్కడైతే ఇప్పుడు బస్సు పడటం జరిగిందో నీళ్ళల్లో అక్కడ ఎంత లోతు ఉంటుందని అంచనా ఉంది? ఆ ఫెర్రీ ఎక్కేటటువంటి సమయంలో, ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి డెప్త్ కు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఘాటుకు సంబంధించి ఏదైతే ఫెర్రీ బస్సు ఎక్కేటటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మాక్సిమం అక్కడ ఉండేటటువంటి డెప్త్ 50 ఫీట్ నుంచి 100 ఫీట్ పైనే ఉంటుంది తప్ప 100 ఫీట్ లోపు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఖచ్చితంగా అక్కడ ఎంత డెప్త్ ఉందనేది బంగ్లాదేశ్ అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే స్కూబా డైవర్స్ తో బస్సుకు సంబంధించినంత వరకు కూడా ఆ నదిలో పడిపోయినటువంటి బస్సు దగ్గరికి చేరుకొని ఆ బస్సును బయటికి తీయడానికి 6 గంటల సమయం పట్టిందంటే అది ఎంత డెప్త్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ దానికి సంబంధించినంత వరకు బస్సులో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మహిళలు అనే కాకుండా పూర్తిగా బస్సులో 40 మంది ఉన్నారు అని అంచనా వేసినప్పటికీ 40 మంది కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. అందులో 14 మృతదేహాలు లభ్యమైనప్పటికీ కూడా మిగిలిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే బయటపడ్డారో వారు ఈత రావటం వల్లే ఆ ప్రాణాలతో బయటపడ్డారు అనుకోవాలా? ఆ బస్సు పడిపోయేటటువంటి సమయంలో ఎవరైతే డ్రైవర్ గాని కొంతమంది ఎవరైతే ఈతొచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే బస్సు పడిపోయిన వెంటనే స్థానికంగా ఉండేటటువంటి ఎవరైతే అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులు ఉంటారో, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సు పడిపోగానే వాళ్ళని కాపాడేందుకు కూడా ఆ నీటిల్లో దిగి ఈత కొట్టేటటువంటి పరిస్థితి. ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకొని ఒడ్డుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి. కానీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి నీళ్ళలో పడిపోవడం, ఆ పడిపోవడంతో పాటుగా పూర్తిగా డెప్త్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఫెర్రీ ఘాట్ కావడం, ఫెర్రీ ఘాట్ అంటే పూర్తిగా కూడా ఆ ఫెర్రీ ఒడ్డుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒడ్డుకొచ్చేటప్పుడు డైరెక్ట్ గా కూడా ఆ ఫెర్రీలోకి బస్సు వెళ్లేలా ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి. అక్కడ ఘాట్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ పూర్తిగా కూడా డెప్త్ ఉండడంతో పాటుగా కిందన మట్టి ఉండేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అత్యంత క్లిష్టంగా కూడా బస్సుని 6 గంటల పాటు శ్రమించి బయటికి తీశారు అనుకుంటేనే ఆ డెప్త్ ఇచ్చే అర్థమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సమయాల్లో పూర్తిగా కూడా గల్లంత అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, పూర్తిగా కూడా ఆహాగారాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 14 మంది మృతదేహాలు లభ్యమైనప్పటికీ కూడా మిగిలిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తిగా కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ గాలింపు చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ డెప్త్ లోకి వెళ్ళిపోయినటువంటి బస్సును తీయడానికి 6 గంటల సమయం పట్టిందంటే మిగిలిన వాళ్ళు గల్లంతైన వాళ్ళ కోసం ఇంకా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో అక్కడ అధికారులందరూ నిమగ్నమైనటువంటి పరిస్థితి. నేవీతో పాటుగా అక్కడ మిలిటరీ, అగ్నిమాపక సిబ్బందితో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి. ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళందరినీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా కూడా బస్సు ప్రమాదానికి సంబంధించినంత వరకు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటుగా ఫెర్రీ నడిపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫెర్రీకి సంబంధించినంత వరకు బస్సును ఎక్కించేటటువంటి సమయంలో బస్సులో ఉన్నటువంటి ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫెర్రీ ఘాట్ లో డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫెర్రీ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఫెర్రీ అక్కడ నిలబడాలంటే లోతు ఎక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అటువంటి సమయాల్లో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా కిందకు దించిన తర్వాత మాత్రమే బస్సును పైకెక్కించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అక్కడ ఉండేటటువంటి సిబ్బంది గాని బస్సు డ్రైవర్ గాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు ఇప్పటికే అంచనా వేసినటువంటి పరిస్థితి. ఆ దిశగా విచారణ కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎస్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈద్ జరుపుకొని ఇప్పుడు ఢాకాకి తిరిగి వెళ్లేందుకు ఫెర్రీ, మనకి బల్లకట్లు ఎలా ఉంటాయో ఫెర్రీ వాళ్ళకి అలాగా ఎక్కువ లోడ్ని క్యారీ చేయడానికి కూడా ఫెర్రీ, అయితే అక్కడ బస్సులు ఈ ఫెర్రీ మీద ఎక్కి కూడా అవతలికి వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలో బస్సు ఫెర్రీ మీదకి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి జనాలందరి, ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపాలి. కానీ కిందకి దింపకుండా బస్సులోనే ప్రయాణికులందరూ కూడా ఉండటంతో కూడా ఇది ఇంత పెద్ద ప్రమాదంగా మారింది.
ఆ ఫెర్రీ మీదకి ఎక్కేందుకు కూడా బస్సు వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ వచ్చిన తర్వాత అది అట్లా స్ట్రైట్గా కూడా కంట్రోల్ అవ్వకుండా బస్సు ఫెర్రీని దాటి వెళ్ళిపోయి మొత్తం కూడా నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయిన వెంటనే అక్కడ 50 నుంచి 100 అడుగులు లోతు ఉంటుంది. ఇంకా బస్సు కూడా చాలా హెవీగా ఉంది, ఫుల్గా జనాలు ఉన్నారు, బస్సు బరువు ఉంటుంది కాబట్టి వెంటనే నీళ్ళలో పడిన వెంటనే అడుక్కు వెళ్ళిపోయింది. అడుక్కు వెళ్ళిపోతే ఒకవేళ ఈత వచ్చినా కానీ ఆ బస్సులో నుంచి ఆ ప్రయాణికులు రావటం కష్టం కదా, నీళ్ళల్లో ఉన్నారు. ఆ సమయంలో కూడా మొత్తం కూడా కిటికీల్లో నుంచైనా బయటికి రావాలి, లేకపోతే ద్వారం నుంచైనా బయటికి రావాలి. బస్సు ఉల్టా పడిపోయింది. ఉల్టా పడిపోయినప్పుడు వాళ్ళు ఆ కిటికీల్లో నుంచి కానీ దాంట్లో నుంచి బయటికి రావడం కూడా కష్టం. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహాకారాలు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి కొంతమంది అయితే నీళ్ళల్లో దూకి ఎవరైనా ప్రయాణికులు బయటకు వస్తే కనుక వాళ్ళని కాపాడి తీసుకొని వద్దామని వచ్చారు. కానీ వాళ్ళు బయటికి రావటానికి కూడా, ఎందుకంటే బాక్స్ లాగా ఉంది బస్సు, దాంట్లో నుంచి వాళ్ళు ఏ విధంగా బయటికి రాగలరు? దాంట్లో నుంచి కనీసం బయటికి వాళ్ళు తేలిగ్గా ఉన్న శరీరాలు తేలుతాయి, కానీ ఆ బస్సులో నుంచి వాళ్ళు బయటకు వస్తేనే కదా శరీరం తేలేది. వాళ్ళందరూ కూడా ఆ బస్సులో నుంచి చిక్కుకుపోయారు. ఇప్పుడు బస్సులో నుంచి బస్సును బయటికి తీశారు. ఇప్పుడు కానీ ఆ బస్సులోనైతే మృతదేహాలు లేవు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ చుట్టూ ఉన్నవారు కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ ఎవరిని కాపాడలేకపోయారు. ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ఈద్ జరుపుకున్న తర్వాత కూడా బంగ్లాదేశ్లో. అక్కడ కొంతమంది అక్కడ దిగి ఉన్నవారైతే అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి చేరుకొని ఎలాగైనా కాపాడాలని చెప్పి కూడా అక్కడ ఒడ్డున ఫెర్రీలో ఉండి వాళ్ళు బాధపడటం, అరవటం, ఇవి తప్పితే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అయితే చూస్తున్నాయి. అక్కడికక్కడ తాళ్లు వేశారు సహాయాలు అందించేందుకు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి తువ్వాళ్ళను కానీ వీటన్నిటిని కూడా అందిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఎవరైతే కాపాడటానికి వెళ్ళారో వాళ్ళే వచ్చారు తప్పితే అక్కడ బస్సులో ఉన్నటువంటి వారిని అయితే కాపాడలేకపోయారు. ఎందుకంటే అప్పటికే ఆ బస్సు లోపలికి వెళ్ళిపోయింది వెంటనే, పడిన వెంటనే కూడా. కాకపోతే ఫెర్రీ ఎక్కేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇవైనా కాకపోయినా కానీ మనం ఇండియాలో తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ వెహికల్స్ మీద వెళ్లకుండా ఆ వెహికల్ దిగి జనరల్గా కూడా బైకులు కూడా బైకుతో సహా ఎక్కరు చాలామంది కూడా. మనం ఇండియాలో చూసినా కానీ ఇలాంటివి ఏదైతే నదిని దాటేటప్పుడు ఉండేటువంటి ఇలాంటి ఉంటాయో వాటి మీద వెహికల్తో సహా వెళ్ళరు. వెహికల్ దిగితే దాన్ని తీసి ఆ పడవల్లో కానీ వాటిలో కానీ పెడతారు తప్పితే వెహికల్తో సహా వెళ్తే ఒక్కోసారి కంట్రోల్ కానప్పుడు ఇలా ఫాస్ట్గా మూవ్ అయిపోయి నీళ్ళలో పడిపోతూ ఉంటారని అటువంటివి చేస్తారు. కానీ ఇక్కడ అంటే ఏం జరుగుతుందిలే అని చిన్న నిర్లక్ష్యమే ఇప్పుడు ఇంత పెను ప్రమాదానికి బంగ్లాదేశ్లో కారణమైంది.